ఢిల్లీలో ఏం జరుగుతోందో అర్థం కాదు. హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలియదు. గల్లీలో ఎవరెవరు తిరుగుతున్నారో చెప్పలేం. ఇది తెలంగాణ కాంగ్రెస్ తీరు. అన్ని రాష్ట్రాల్లో భ్రష్టు పట్టినట్లే తెలంగాణలో సైతం హస్తం పార్టీ పతన దిశలో సాగుతోందని అనుకోవాలి. ఏ ముహూర్తాన మేడం మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి దిగువ ప్రయాణం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారా, ఆయనకు కాస్త మర్యాద ఉందా అన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, ఇంకో రెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. క్రమశిక్షణ, గోప్యత రెండూ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది తెలంగాణ కాంగ్రెసేనని చెప్పుకునేందుకు వెనకాడకూడదు. ఈ బరువు నేనెందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని సీఎం రేవంత్ రెడ్డి బుర్రబద్దలు కొట్టుకునే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. తనను ఒక్కరైనా లెక్క చేస్తారా అని రేవంత్ ఎదురు చూస్తూ ఉండగా బీఆర్ఎస్, బీజేపీ పండగ చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ అంకుశ ప్రయోగం. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ అదే. కొన్ని కీలక శాఖల్లో సీఎం వేలు పెట్టకూడదని ఢిల్లీ పెద్దలు ఆదేశించారట. పైగా ఒక సమన్వయ కమిటీ వేసినట్లు, ఇకపై ప్రభుత్వం ఏ పని చెయ్యాలన్నా ఆ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పార్టీ మొత్తాన్ని ఆదేశించారట. ఢిల్లీలో కమిటీ తొలి మీటింగ్ తర్వాత ప్రతి 45 రోజులకు ఒకసారి సమావేశం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ప్రకటించారు. అంటే ఇక అధిష్టానం రిమోట్ కంట్రోలింగ్ ఉంటుందని జనం అనుకోవాలి. కాకపోతే కింది స్థాయిలో మాత్రం ఎవరిని ఎవరూ లెక్క చేయరు. రేవంత్ రెడ్డి అనే సీఎం ఒకరు ఉన్నారని కూడా మర్చిపోతారు. అగ్రనేత రాహుల్ గాంధీతో తాను డైరెక్ట్ టచ్ లో ఉన్నానని సంగారెడ్డి స్ట్రాంగ్ మ్యాన్ జగ్గారెడ్డి చెప్పుకోవటం ద్వారా నా దారి రహదారి అని ఆయన ప్రకటించినట్లయింది. పైగా నవంబర్లో సంచలన ప్రకటన చేస్తానన్న జగ్గారెడ్డి ఇప్పుడు సరికొత్త టెన్షన్ కు అవకాశం ఇచ్చారు. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి పెత్తనం కొంతైనా సాగుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎందుకంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అధిష్టానం ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కనీసం తన వారికి చిన్న పదవులైనా ఇచ్చేందుకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తారా అంటే అదీ లేదు. అంతా పెండింగ్ పెండింగ్ పెండింగ్. ఇది కాంగ్రెస్ అధిష్టానం తీరు అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. దళిత ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేస్తున్న ఆరోపణలు వింటూ ఊరుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారానికి మీనాక్షి నటరాజన్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రయత్నించటం లేదు. కాంగ్రెస్ పార్టీకి దళితులు, బీసీలు దూరమైతే పరిస్థితి ఏంటో నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ లో జోష్ నింపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే హస్తాన్ని మట్టి కరిపించడం ఖాయమన్న ఫీలింగ్ కు వచ్చేశాయి. ఈ ఏడాది ఆఖరుకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకుని ఆ రెండు పార్టీలు పావులు కదుపుతాయని చెప్పుకుంటున్నారు.